హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్టోరీస్ బై చిత్ర. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ టాపిక్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అదే హెచ్ఐవి. హెచ్ఐవి గురించి సొసైటీలో చాలా మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, సిమ్టమ్స్ ఏముంటాయి, డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్ ఉందా లేదా, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇవన్నీ సింపుల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఇదొక వైరస్ అన్నమాట. అండ్ ఇండియాలో ఫస్ట్ 1986లో చెన్నై, తమిళనాడులో ఫస్ట్ కేస్ డిటెక్ట్ అయ్యింది. హెచ్ఐవి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసే ఒక వైరస్. మెయిన్లీ CD4 సెల్స్ అంటే ఇన్ఫెక్షన్ ఫైటింగ్ వైట్ బ్లడ్ సెల్స్ని హెచ్ఐవి టార్గెట్ చేస్తుంది. CD4 సెల్స్ తగ్గిపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. దాంతో డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ రెండు ఒకటే కాదు. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అన్ట్రీటెడ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో మన ఇమ్యూన్ సిస్టమ్ సివియర్లీ డ్యామేజ్ అయినప్పుడు వచ్చే అడ్వాన్స్ స్టేజ్ని ఎయిడ్స్ అంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హెచ్ఐవి ఉన్న ప్రతి వ్యక్తి ఎయిడ్స్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎఫెక్టివ్ ఏఆర్టీ ట్రీట్మెంట్ ద్వారా హెచ్ఐవిని లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయొచ్చు. సో దట్ మనకి బెటర్ అవుట్కమ్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది. either it could be because of unsafe sexual practices and sharing syringes and needles, mother to child transmission kuda untundi, and most importantly blood transfusion. హెచ్ఐవి కంటామినేటెడ్ బ్లడ్ ఆర్ బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా కూడా హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుంది. అందుకే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకునే ముందు ప్రాపర్ హెచ్ఐవి స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. అలానే షేరింగ్ నీడిల్స్ ఆర్ షేరింగ్ సిరంజెస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. షేరింగ్ నీడిల్స్ అంటే కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు సేమ్ ఇంజెక్షన్ అండ్ సేమ్ సిరంజ్ మల్టిపుల్ పర్సన్స్ యూస్ చేస్తారు. ఒక్కరికి ఉంది అనుకో, ఆ నీడిల్ ఆర్ ఆ సిరంజ్ నుంచి అది మల్టిపుల్ పర్సన్స్కి స్ప్రెడ్ అవుతుంది. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్రాపర్గా స్టెరిలైజ్ చేయని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వచ్చు. హెచ్ఐవి ఉన్న మదర్ నుండి బేబీకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే MTCT అంటారు, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటారు. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్ అవుతే మీ డాక్టర్ దగ్గర హిస్టరీ దాచకూడదు. మీరు ప్రాపర్ హిస్టరీ ఇస్తే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో దట్ బేబీకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ ఇస్తారు. హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవ్వదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెచ్ఐవి ఉన్న ప్రతి వ్యక్తిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే హెచ్ఐవి మనం పక్కన నిల్చోవడం వల్లనో, హ్యాండ్ షేక్ చేయడం వల్లనో, ఆర్ హక్ చేయడం వల్ల, కలిసి తినడం వల్ల, కలిసి కూర్చోవడం వల్ల రాదు, స్ప్రెడ్ అవ్వదు. సో మనం వాళ్ళని చూసి డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. హెచ్ఐవి సిమ్టమ్స్, ఇందులో ఎర్లీ స్టేజ్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ లేట్ స్టేజ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో అందరికీ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయని చెప్పలేం. కొంతమందికి ఫ్లూ లైక్ సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫీవర్, హెడ్ఏక్, సోర్ థ్రోట్, బాడీ వీక్నెస్, స్కిన్ పైన ఏమైనా ర్యాషెస్, ఇలాంటి సిమ్టమ్స్ ఓన్లీ హెచ్ఐవిలో ఉంటాయని చెప్పలేం. ఇవి వేరే వాటిలో కూడా ఉంటాయి. అందుకే సిమ్టమ్స్ చూసి హెచ్ఐవిని డయాగ్నోస్ చేయలేం. దీనికి కంపల్సరీ ఒక కన్ఫర్మేటరీ టెస్టింగ్ ఉంటుంది. ట్రీట్మెంట్ లేకుండా ఇన్ఫెక్షన్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మనం లేట్ స్టేజ్ సిమ్టమ్స్ కూడా చూస్తాం. లైక్ పర్సిస్టెంట్ కాఫ్, పర్సిస్టెంట్ ఫీవర్, వెయిట్ లాస్, రికరెంట్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ డయేరియా, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఇంకా సీరియస్ ఇన్ఫెక్షన్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెచ్ఐవి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? ఒక పర్సన్కి హెచ్ఐవి ఉందా లేదా తెలుసుకోవడానికి హెచ్ఐవి టెస్టింగ్ చేయాలి. సో ర్యాపిడ్ హెచ్ఐవి టెస్ట్ ద్వారా రిలేటివ్లీ క్విక్ రిజల్ట్స్ రావచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక్క పాజిటివ్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఆధారంగా మనం ఫైనల్ డయాగ్నోసిస్ చేయలేము. పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు కన్ఫర్మేటరీ టెస్టింగ్ ఆల్గారిథం ప్రకారం ఒక ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దాన్ని కన్ఫర్మ్ చేయాలి. విండో పీరియడ్ అంటే ఏంటి? మీరు రీసెంట్గా హెచ్ఐవికి ఎక్స్పోజ్ అవుతే వెంటనే మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు అది నెగిటివ్ రావచ్చు. దీన్నే విండో పీరియడ్ అంటారు.
ఈ పీరియడ్‌లో యాంటీబాడీస్ ఇంకా డిటెక్టబుల్ లెవెల్‌కి రావు. కానీ మీకు హెచ్ఐవి ఉండొచ్చు అండ్ ట్రాన్స్‌మిషన్ కూడా పాసిబుల్ ఉంటుంది. అందుకే రీసెంట్ ఎక్స్‌పోజర్ ఉంటే డాక్టర్ లేదా హెచ్ఐవి సెంటర్ వాళ్ళు ఇచ్చే అడ్వైస్ ప్రకారం రిపీటెడ్ టెస్టింగ్స్ చేసుకుంటూ ఉండాలి. హెచ్ఐవి పాజిటివ్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలామంది హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పుడు ఎవరికీ చెప్పరు. అండ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోరు. మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మీకు ఎప్పుడైతే హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిందో అప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా ఒక డాక్టర్ దగ్గరికి, ఒక క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఆర్ ఏఆర్‌టీ సెంటర్‌ని కాంటాక్ట్ చేయాలి. కరెంట్ మెడికల్ ట్రీట్మెంట్‌లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కోసం ఏఆర్‌టీని ఉపయోగిస్తున్నారు. ఏఆర్‌టీ అంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ అన్నమాట. సో, వైరస్ అనేది మన బాడీలో మల్టిప్లై అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని వీక్ చేస్తుంది. కానీ ఏఆర్‌టీ వైరస్‌ని మన బాడీలో మల్టిప్లై అవ్వకుండా వైరస్‌ని సప్రెస్ చేసే మెడిసిన్స్ కాంబినేషన్. ఏఆర్‌టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ హెచ్ఐవిని కంప్లీట్‌గా క్యూర్ చేయదు. కానీ వైరస్‌ని చాలా లో లెవెల్స్‌కి తీసుకెళ్తుంది. అలానే ఇమ్యూన్ సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే హెచ్ఐవి డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే ఏఆర్‌టీని యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేయడం, అలానే మెడిసిన్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వైరల్ లోడ్ అంటే ఏంటి? హెచ్ఐవి ట్రీట్మెంట్‌లో వైరల్ లోడ్ అనే వర్డ్‌ని మీరు చాలా రెగ్యులర్‌గా వింటూ ఉంటారు. వైరల్ లోడ్ అంటే మన బ్లడ్‌లో హెచ్ఐవి ఎంత అమౌంట్‌లో ఉందో మెజర్ చేసే ఒక టెస్ట్. అందుకే ఏఆర్‌టీని ప్రాపర్‌గా తీసుకుంటే వైరల్ లోడ్ చాలా లో లెవెల్స్‌కి కూడా రావచ్చు. ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంటుంది. యూ ఈజ్ యూ. అన్‌డిటెక్టబుల్ లెవెల్స్ ఈజ్ అన్‌ట్రాన్స్‌మిటబుల్. సీడీ4 కౌంట్. మన బాడీలో సీడీ4 సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్‌కి ఒక సోల్జర్‌లా వర్క్ చేస్తాయి. అందుకే ఇది కూడా హెచ్ఐవిలో ఒక ఇంపార్టెంట్ టెస్ట్. సీడీ4 సెల్స్ మన ఇమ్యూన్ సిస్టమ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. హెచ్ఐవి అన్‌ట్రీటెడ్‌గా ఉంటే సీడీ4 కౌంట్ తగ్గిపోతుంది. సీడీ4 కౌంట్ లెస్ థాన్ 200 వరకి తగ్గిపోతే అది హెచ్ఐవి అడ్వాన్స్డ్ డిసీజ్‌గా మారుతుంది. అంటే హెచ్ఐవితో పాటు వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్నే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. మన ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్‌గా కంట్రోల్ చేసే ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు అవి చాలా సీరియస్ ఇన్ఫెక్షన్స్‌గా మారవచ్చు. ఎగ్జాంపుల్ టీబీ. హెచ్ఐవి ఉన్న వారిలో టీబీ చాలా కామన్ ఇన్ఫెక్షన్. అలానే క్రిప్టోకోకస్ మెనింజైటిస్, సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియాసిస్, న్యూమోసిస్టిస్ నిమోనియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో, ఏఆర్‌టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ చాలా బెటర్‌గా మెయింటైన్ అవుతుంది. అండ్ మెనీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ కూడా రిస్క్ తక్కువ ఉంటుంది. హెచ్ఐవి ఇన్ ప్రెగ్నెన్సీ. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో, ఒక హెచ్ఐవి ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ అయితే మదర్ టు బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ దీన్ని ఎఫెక్టివ్ మెడికల్ ఇంటర్వెన్షన్స్‌తో ప్రివెంట్ చేయొచ్చు. సో దట్ మీరు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో హెచ్ఐవి డయాగ్నోస్ అవుతే ట్రీట్మెంట్ డిలే చేయకుండా హెల్త్ కేర్ టీమ్‌ని కాంటాక్ట్ చేయాలి. సో దట్ మీకు ఎఫెక్టివ్ ఏఆర్‌టీ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ బేబీకి ప్రొఫైలాక్సిస్ ఇస్తారు. హెచ్ఐవి పాజిటివ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీ ఏఆర్‌టీ సెంటర్ అండ్ మీ యాంటీనేటల్ కేర్ టీమ్‌తో రెగ్యులర్ ఫాలోఅప్స్‌లో ఉండాలి. మీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మీరు మెడికేషన్ స్టాప్ చేయకూడదు. హెచ్ఐవి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఎందుకు? బికాస్ హెచ్ఐవి బాడీలో నుండి కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయడం ఏఆర్‌టీతో పాసిబుల్ అవ్వదు. ఏఆర్‌టీ అనేది వైరస్‌ని మల్టిప్లై అండ్ రెప్లికేషన్ అవ్వకుండా సప్రెస్ చేస్తుంది. సో దట్ ఏఆర్‌టీ రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఏఆర్‌టీని మధ్యలో స్టాప్ చేయడం ఆర్ ఇర్రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వైరల్ లోడ్ ఇంకా పెరగవచ్చు అండ్ డ్రగ్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. అందుకే మీ డాక్టర్ ఇచ్చిన ఎగ్జాక్ట్ రెజిమ్ ఫాలో అవ్వాలి. And also you can prevent HIV by these methods like safe sexual practices, screening blood before blood transfusion. Also needles share చేసుకోకూడదు. Needles or syringes you should not share with anyone. Also HIV testing, post exposure prophylaxis and pre exposure prophylaxis. సో వన్ లాస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ అబౌట్ హెచ్ఐవి పాజిటివ్ అంటే లైఫ్ ఓవర్ అని కాదు. ఈ రోజుల్లో ఎఫెక్టివ్ ఏఆర్‌టీ ట్రీట్మెంట్‌తో హెచ్ఐవి పాజిటివ్‌గా ఉన్న పీపుల్ ఆర్ గెట్టింగ్ లాంగ్ లైఫ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు లీడ్ హెల్దీ లైఫ్స్.
ఎర్లీ టెస్టింగ్, ఎర్లీ ట్రీట్మెంట్, రెగ్యులర్ ఫాలో అప్ అండ్ అదరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం హెచ్ఐవి ఉన్న వాళ్ళని సొసైటీలో ఐసోలేట్ చేయడం కానీ డిస్క్రిమినేట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. హెచ్ఐవి ఈజ్ జస్ట్ ఎ మెడికల్ కండిషన్, ఇట్స్ నాట్ క్యారెక్టర్ జడ్జ్మెంట్. సో ఫైనల్గా హెచ్ఐవి గురించి ఫియర్ కన్నా అవేర్నెస్ ఇంపార్టెంట్, స్టిగ్మా కన్నా సపోర్ట్ ఇంపార్టెంట్, లేట్ డయాగ్నోసిస్ కన్నా ఎర్లీ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. సో మీకు ఇంకా హెచ్ఐవి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. గెట్ టెస్టెడ్, గెట్ ట్రీటెడ్, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టాప్ స్టిగ్మా. థ్యాంక్ యూ.